ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా మా ఏజెన్సీ ఏరియాలో ఎమ్మెల్సీ అనంతబాబు అనే ఒక వ్యక్తి చాలా దారుణంగా దాచుకో అన్న రీతిలో మా ఏజెన్సీ ప్రాంతాన్ని అంతా కూడా తన కట్టడిలో పెట్టుకొని ఎటువంటి అభివృద్ధి సంక్షేమం అనేది లేకుండా చేసినటువంటి పరిస్థితి మా రంపచోడవరంలో జరిగింది అధ్యక్ష. ప్రధానంగా చూసుకుంటే మొన్న నేను చెప్పడం జరిగింది, రహదారుల విషయానికి వస్తే చాలా వరకు కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ లేక ఆగిపోయినటువంటి రోడ్లు ఉన్నాయి. దయచేసి ఫారెస్ట్ మినిస్టర్ గారికి ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఏవైతే పెండింగ్లో ఉన్నటువంటి రోడ్లు ఉన్నాయో ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చి మా ప్రాంతానికి రాకపోకలకు అదేవిధంగా రవాణా సౌకర్యం కూడా కల్పించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే మా రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో అధ్యక్ష దాదాపుగా 450 నుంచి 500 వరకు రోజు ఓపీ వస్తుంది అధ్యక్ష. కానీ మా ఏరియా హాస్పిటల్లో ఒక అంబులెన్స్ కూడా లేని సౌకర్యం అధ్యక్ష. చూస్తే పక్కన ఉన్నటువంటి పిహెచ్సిలకి అంబులెన్స్ ఉంది, కానీ మా రంపచోడవరంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్కి అంబులెన్స్ లేక అక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మొన్న నేను అసెంబ్లీకి వచ్చే ముందు రోజు ఒక సంఘటన జరిగింది అధ్యక్ష. ఒక డిగ్రీ స్టూడెంట్ కడుపు నొప్పితో బాధపడుతూ హాస్పిటల్లో ఉంటే అంబులెన్స్ రావడానికి 3 గంటల సమయం పాటు ఆ అమ్మాయి చాలా దారుణంగా బాధపడినటువంటి పరిస్థితి మా ఏరియా హాస్పిటల్లో జరిగింది అధ్యక్ష. ఇది కేవలం ఈ అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం వల్లే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఇలాంటి ఇబ్బందులు పడతా ఉన్నారని తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే మాకి ఏదైనా ఏజెన్సీ ప్రాంతం నుంచి రిఫర్ చేస్తే కాకినాడ రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్కి రిఫర్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అక్కడ ప్రజలు ఏంటంటే మేము కాకినాడ కానీ రాజమండ్రి వెళ్తే సగం భయంతోనే మేము చచ్చిపోతామేమో, అక్కడికి వెళ్తే మాకు సరిగా పట్టించుకోరు, సరైన ట్రీట్మెంట్ ఉంటుందనే భయంతోనే చాలామంది మార్గం మధ్యలోనే చనిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. దయచేసి నేను ఒకటే కోరుకుంటూ ఉన్నాను, గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష ఏజెన్సీ ప్రాంతం అధ్యక్ష ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. అయిపోయింది ఒక 2 నిమిషాలు అధ్యక్ష. అయితే గతంలో మనం ట్రైబల్ సెల్లో స్వస్థ అని మనం ఒకరిని పెట్టి ఏజెన్సీ ప్రాంతం నుంచి ఎవరైనా సరే అక్కడ రోగులను పట్టించుకొని దగ్గరుండి చూపించి వాళ్ళని మంచి ఆరోగ్యంతో వాళ్ళ సొంత ప్రాంతాలకు పంపించడానికి మనం గతంలో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అట్టి రీతిగానే ఇప్పుడు కూడా కాకినాడ రాజమండ్రి అదేవిధంగా వైజాగ్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఈ ట్రైబల్ సెల్ స్వస్థాలను ఏర్పాటు చేసినట్లయితే మా గిరిజనుల యొక్క ఆరోగ్యాలన్నీ కూడా బాగుపడతాయి, మేలు చేసిన వారు అవుతారని మరొకసారి కోరుకుంటున్నాను అధ్యక్ష. మరొక విషయం అధ్యక్ష, ఏజెన్సీ ప్రాంతం ప్రజలందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడతా ఉన్నారు అధ్యక్ష. అయితే ఇప్పుడు వ్యవసాయ పనిముట్లైనటువంటి పైప్స్ అని కానీ లేకపోతే స్ప్రేయింగ్లను కానీ పవర్ టిల్లర్లను కానీ ట్రాక్టర్లను కానీ గతంలో మనం ఉన్నప్పుడు 90% సబ్సిడీతో ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. కానీ ఇప్పుడు 50% సబ్సిడీ అంటా ఉన్నారు అధ్యక్ష. గిరిజన ప్రాంతంలో గిరిజనులు ఉన్నారు, గిరిజనేతలు ఉన్నప్పటికీ కూడా అంత వ్యయం చేసి ఆ పనిముట్లు కొనుక్కోలేరు కనుక అధ్యక్ష దయచేసి నేను వ్యవసాయ శాఖ మినిస్టర్ గారికి ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఆ సబ్సిడీ అనేది 90% పెట్టినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం 50%, ఐటీడీఎల్ 40% పెడితే 90%తో రైతులందరూ కూడా ఆ యొక్క పరికరాలు తీసుకొని వ్యవసాయం చేసుకొని మరి బ్రతుకుల్లో వెలుగులు నింపుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది కనుక అధ్యక్ష ఈ విషయాన్ని కూడా తమ దృష్టిలో పెడతా ఉన్నాను అధ్యక్ష. అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. వేసింది గిరిజన శాఖ మంత్రికి, మీరు వ్యవసాయ శాఖ గురించి మాట్లాడుతున్నారు. పల్లె సింధూర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సత్యసాయి జిల్లాలో చాలామంది గిరిజన రైతులు ఫారెస్ట్ ల్యాండ్లలో గత 50 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నారు అధ్యక్ష. వీళ్ళకి గిరిజన చట్టం ప్రకారం వీళ్ళకి అక్కడ హక్కులు కూడా ఉన్నాయి. వీళ్ళకి ఏమైనా పట్టాలిచ్చే ఆలోచన ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? అది మొదటి ప్రశ్న అధ్యక్ష. రెండోది, ఈ గిరిజనులు చాలామంది పేదవారు ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వీళ్ళకి వచ్చే ట్రాక్టర్ లోన్లు కానివ్వండి, గొర్రెలు ఇంకా ఆవులు కొనుక్కునే లోన్స్, అంగడి పెట్టుకునే లోన్స్, ఇంకా ల్యాండ్ పర్చేస్ స్కీమ్స్ ఇవన్నిటినీ కూడా చాలా వరకు రద్దు చేశారు అధ్యక్ష. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ కార్పొరేషన్లు ట్రైకార్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేసారు. దీన్ని ఏదన్నా రీఇన్స్టేట్ చేసే ఆలోచన ఏదన్నా ప్రభుత్వం చేస్తుందా అధ్యక్ష? అలాగే పుట్టపర్తి నియోజకవర్గంలో రాగానిపల్లి తాండా, రెడ్డివారిపల్లి నుంచి కొత్తకోట తాండా వరకు, ఇంకా చెరువు మునియప్పగారిపల్లి తాండా నుంచి నారాయణప్ప గారి తాండా నుంచి వరకు అక్కడ రోడ్డు సదుపాయాలు అస్సలు సక్రమంగా లేవు అధ్యక్ష. ఇక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ స్కూళ్ళకి, హాస్పిటళ్ళకి లేదంటే ఏదైనా గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఏదైనా ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా వీళ్ళకి ఏదైనా రోడ్డు వేసే అవకాశం ఉందా అని నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. అధ్యక్ష, ఇప్పుడు గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఐటీడీ పరిధిలోనే వాళ్ళకే నిధులు కేటాయిస్తారు అధ్యక్ష. గిరిజన గ్రామాలు నాన్ షెడ్యూల్ ఏరియాలో తమకు కూడా నాతవరం మండలం ఉన్నాయి, మాకు 3 మండలాలు ఉన్నాయి,
చోడవరం ఉంది, లలిత్ కుమార్ నాన్ షెడ్యూల్ ఏరియాని కూడా ఇందులో చేర్చి ఆయా గిరిజన గ్రామాలకు నిధులు ఇవ్వాలి కదా అధ్యక్ష. పక్క గ్రామాల్లో పాడేరు నియోజకవర్గంలో ఉన్న ట్రైబ్కి ఏమో బెనిఫిట్స్ వస్తున్నాయి, అదే పక్కనున్న నర్సీపట్నమో చోడవరమో మా మాడు నియోజకవర్గంలో ట్రైబల్స్కి అందులో ఇంక్లూడ్ చేయట్లేదు అధ్యక్ష. మా గ్రాంట్లో ఏమంటున్నారు, తమ ద్వారా నేను గిరిజన శాఖ మార్చిని కోరేది నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న ట్రైబ్స్ కూడా ఐటీడీ పరిధిలో చేర్చి కనీస సదుపాయాలు ఏవైతే రోడ్స్ కానీ అంబులెన్సెస్ కానీ ఏవైతే ఉన్నాయి ఫీడర్ అంబులెన్సెస్ కానీ ఈ రకమైన సౌకర్యాలను కల్పించమని తమ ద్వారా గిరిజన శాఖ మంత్రి వారిని నాన్ షెడ్యూల్ ఏరియాను కూడా చేర్చి మీరు చేయబోయేటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఆ గిరిజన సోదరులు కూడా చేయమని తమ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గిరిజన ప్రాంతాల్లో మొత్తం 9031 ఆవాసాలకు గాను అన్కనెక్టివిటీగా ఉన్నటువంటి గ్రామాలు 2162 ఉన్నాయి అధ్యక్ష. వీటిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ఆర్జిఎస్తో అనుసంధానం చేసి వీటన్నిటికీ కూడా రోడ్స్ వేసే విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూర్చొని మాట్లాడి చేయాల్సిందిగా ఆల్రెడీ మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే 100 కంటే తక్కువ ఉన్నటువంటి గిరిజనులు ఎక్కడైతే ఉన్నారో ఆ గ్రామాలు 499 ఉన్నాయి అధ్యక్ష. అవి పూర్తిగా పీవీటీజీలుగా ఉన్నాయి. అవి పిఎం జన్మన్ కార్యక్రమంలో పిఎంజిఎస్వై మంజూరు కింద 100 కంటే ఎక్కువ జనాభా ఉన్న పీవీటీజీ బీటీ ప్రమాణాలకు కూడా కనెక్టివిటీ రోడ్ల కోసం ఆల్రెడీ మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే 149 అనుసంధానం లేని కనెక్టివిటీ చేయడానికి 280 కోట్లతో 315 కిలోమీటర్ల పొడవైనటువంటి రోడ్లకు గాను 130 పనులు ఆల్రెడీ పరిపాలనా అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, గత ఆదివాసీ దినోత్సవం రోజు తమకి అంటే ఇంతకు ముందు కూడా చెప్పాను అధ్యక్ష, ఆదివాసీ దినోత్సవం రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దాదాపు కనెక్టివిటీ లేని 2000 గిరిజన గ్రామాలకు 2500 కోట్ల రూపాయలతో రోడ్లు వేయడానికి ఆల్రెడీ ప్రతిపాదనలు కూడా పంపించమని చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగే 9 ఐటీడీఏలకు కూడా ఆ ప్రతిపాదనలు పంపించాల్సిందిగా ఆల్రెడీ మేము చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. అవి జరుగుతున్నాయి అధ్యక్ష. అలాగే సభ్యులు అడిగిన ప్రశ్నకి 2014-19 సంవత్సరంలో ఫీడర్ అంబులెన్సులు అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 122 ఫీడర్ అంబులెన్సులు శాంక్షన్ చేశారు అధ్యక్ష. కానీ 19-24లో వాటిని వాడకుండా ఫీడర్ అంబులెన్స్ని పక్కన పడేస్తారు అధ్యక్ష. దానివల్ల సగం పోయే అధ్యక్ష, సగమే బాగున్నాయి. కానీ ఆ సగానికి కూడా డ్రైవర్లను వేయకుండా ఆ ఫీడర్ అంబులెన్స్ని ఒక మూల పడేస్తారు అధ్యక్ష. దానివల్ల గిరిజనులకి అవి పూర్తిగా అందుబాటులో లేకుండా అయిపోయాయి అధ్యక్ష. దానికి గాను ఇప్పుడు కొత్తగా మళ్ళీ 47 ఫీడర్ అంబులెన్స్ శాంక్షన్ చేశాం అధ్యక్ష. అవి మళ్ళీ గిరిజన గ్రామాలకి ఆ ఫీడర్ అంబులెన్స్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అలాగే ఎక్కడైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తీసుకొచ్చి ఇంత పూర్వం చెప్పినట్టుగా బర్త్ వెయిటింగ్ హాల్స్ 76 ఉన్నాయి అధ్యక్ష. ఆ 76లో గిరిజన మహిళల్ని